రేపు మీ భర్త నిర్దోషిగా తిరిగి వచ్చి మా లక్ష్మి ఎక్కడని అడిగితే ఏం చెప్తామా ఆంటీ? ప్లీజ్ నా మాట వినండి ఆంటీ, నాతో పాటు రండి. అమ్మా, నాకు భర్త మీద కూడా ఆశలు లేవమ్మా. అయినా ఆయన్ని చంపమని నీకే కదమ్మా ఆర్డర్స్ ఇచ్చారు. మీరు నా గురించి వెతికితే నేను మీకు దొరకనంత దూరం వెళ్ళిపోతానే తప్ప మీతో పాటు రాను. వెళ్ళిపోమ్మా. మీ కూతురే వచ్చి అడిగితే వస్తారా ఆంటీ? నా కూతురు వచ్చి అడగడం ఏంటమ్మా? ఏంటి నువ్వు చెప్పేది? నా చేతికి సంకెళ్ళు వేశారు కదా, మీ కూతురే వచ్చి అడిగితే వస్తారా ఆంటీ? నా కూతురు చనిపోయింది కదా, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అమృత బ్రతికే ఉందా? ఏంటమ్మా మౌనంగా ఉండిపోయావు? ఇంకా నాలో కొత్త ఆశలు పుట్టించకమ్మా. ఎదురు చూసే ఓపిక శక్తి నాలో లేవమ్మా. నిజం చెప్పు, నువ్వు ఏదో చెప్పాలనుకుని దాస్తున్నావు. నీ ప్రాణం పోయినా అమృత బ్రతికే ఉందన్న సంగతి మాత్రం ఎవరికి చెప్పొద్దు. నన్నే నమ్ముకుని బ్రతుకుతున్న అర్చన కోసం నాకు మాట ఇవ్వు శర్వాణి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇంతకంటే నేనేం చెప్పలేనండి. మిమ్మల్ని ఒత్తిడి పెట్టి బలవంతంగా తీసుకెళ్లలేను. ఈ రోజు అనేది వెయిట్ చేస్తేనే రేపనేది చూస్తాం. జస్ట్ వెయిట్ చేయండి ఆంటీ, మనందరికీ మంచి జరుగుతుంది. జాగ్రత్త ఆంటీ. అమ్మా, ఏంటమ్మా ఈ వెయిటింగు? ఇంతసేపు నువ్వు వెయిట్ చేస్తూ నన్ను వెయిట్ చేస్తున్నావు. అర్చన కిందకి రాదేంటమ్మా? ఈ ఇంటికి, ఈ ఆస్తికి నిజమైన వారసురాలివి నువ్వే అమృత. ఏంటమ్మా, నాకేదేదో చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపోయావు. ఇందాకటి నుంచి నేనేమడిగినా నువ్వేం మాట్లాడలేదు. నువ్వు చెప్పిందంతా అబద్ధమా? లేదంకుల్, నేను చెప్పిందంతా నిజమే. అయితే అర్చన ఎక్కడమ్మా? నేను వచ్చానని చెప్పినా అర్చన ఎందుకు కిందికి రావట్లేదు? అర్చనకి నేను రావటం ఇష్టం లేదా? అయ్యో, అలాంటిదేమీ లేదంకుల్. అయితే అర్చన పిలువమ్మా.
హలో అమృత, నువ్వక్కడ అర్చనా ఫ్యామిలీ నిలబెట్టాలని తపన పడుతుంటే ఇక్కడ నీ ఫ్యామిలీ నీకు దూరం అయిపోతుంది. ఏం జరిగింది? మీ నాన్న ప్రాబ్లం సాల్వ్ అవ్వకముందే మీ అమ్మ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆంటీ రేణుక ఇంటి నుంచి వెళ్ళిపోయి ఓ కంపెనీలో కూలీగా బ్రతుకుతుంది అమృత. నేను మా ఇంటికి తీసుకెళ్దామనుకుని ఎంతో రిక్వెస్ట్ చేసినా తను రానంటుంది. నీకిచ్చిన మాట ప్రకారం నువ్వు బ్రతికే ఉన్నావని ఆంటీకి చెప్పలేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. దీనికి సొల్యూషన్ ఏంటో నువ్వే చెప్పు అమృత. నా చివరి చూపు కూడా నీకు దొరకనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ రోజు నుంచి నువ్వే అమృత, అర్చనవి. అమృత, మీ అమ్మగారికి ఎందుకో అర్చన మీద కూడా అంత ఇంప్రెషన్ లేదు. మీ అమ్మని నువ్వే కాపాడుకోవాలి. నువ్వే వచ్చి నేను బ్రతికే ఉన్నానని చెప్పాల్సిందే అమృత. అమ్మా అమృత, ఇంకా నాకు ఓపిక లేదు. ఇప్పటికే చాలా టైం అయింది. అర్చన వస్తుందా రాదా, లేదా నన్ను వెళ్ళిపోమంటావా? అంకుల్ ప్లీజ్, మీకు అర్చన కావాలి అంతే కదా? 1 మినిట్. హలో, తనిప్పుడు ఏ కంపెనీలో పనిచేస్తుంది? అదేంటి అమృత, ఎవరు పక్కన? నిన్ను అర్చన గురించి అడుగుతున్నారేంటి? ముందు తను ఏ కంపెనీలో పనిచేస్తుందో చెప్పు. ఇద్దరికి ఒకేసారి క్లారిటీ ఇస్తాను. శారదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, శారదా సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అమృత. 1 మినిట్. హలో రామ్మోహన్ గారా? సారీ అంకుల్, మిమ్మల్ని ఏ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. నేను అశ్రో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చనని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి మేడం. అంకుల్, లాస్ట్ టైం మీరు మీ సిమెంట్ ఫ్యాక్టరీ అమ్ముతానని నా దగ్గరకు వచ్చారు కదా, ఆ ప్రపోజల్ అలాగే ఉందా? ఎవరికైనా అమ్మేశారో? లేదు మేడం, ఎవరికి డీల్ ఫైనల్ చేయలేదు. అంకుల్, రేపు మనం కలుద్దాం. ఆ సిమెంట్ ఫ్యాక్టరీని నేను కొనాలనుకుంటున్నాను. ఇన్ ద మెయిన్ టైం ఓ చిన్న ఫేవర్ చేయగలరా? చెప్పండి మేడం. 2 days బ్యాక్ మీ దగ్గర లక్ష్మి అనే ఒక క్యాజువల్ లేబర్ వచ్చిందట కదా, నేను చెప్పినట్టు చేయండి. అర్థమైంది కదా? పనయ్యాక ఫోన్ చేయండి. అలాగే మేడం. విన్నావుగా, తన గురించి నేను చూసుకుంటాను. నువ్వు వెనక్కొచ్చేసాయి. నువ్వు రియలీ గ్రేట్ అమృత. బాయ్ శర్వాణి. బాయ్ అమృత. నువ్వు అర్చనవా?
హలో హలో భూషణం అంకుల్, నేను అర్చన్ని మాట్లాడుతున్నాను. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి ఇంటికి రండి. అమ్మా, ఈ టైంలో? డిస్కషన్ పెట్టకండి, బయలుదేరి వచ్చేయండి. అలాగేనమ్మా. ఇక్కడేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు అర్చనవా? నాకంత కన్ఫ్యూజన్గా ఉంది. అసలేంటిది? ఎంతసేపు అర్చన వస్తుందని చెప్పి ఇప్పుడు నేనే అర్చనని చెప్తున్నావు. నువ్వు చెప్పేదేది నాకు నమ్మేటట్టుగా లేదు. నువ్వే అర్చనవైతే ఈ మాట మా ఇంట్లో ఉన్నప్పుడే చెప్పొచ్చుగా. అసలేంటి డ్రామా అంతా? అమృత, భూషణం అంకుల్, ఈయనెవరో తెలుసా? మా మావయ్య విష్ణువర్ధన్. నమస్కారం. నమస్కారం. సరే, మిమ్మల్ని ఈ టైంలో ఎందుకు పిలిపించానో తెలుసా? తాతయ్య చనిపోయి ఇంతకాలం అయింది. ఆయన జ్ఞాపకార్థం కాలనీ ప్లాన్ చేశాం కదా, దానికి సంబంధించిన ఫైల్ ఎక్కడుందో చూడండి. ఏంటంకుల్ కొత్తగా చూస్తున్నారు? నేను మీ అర్చన మేడంని. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఆ ఫైల్ తీసుకురండి. అలాగే. మీకు కావాల్సింది అర్చనే కదా? పూర్తిగా క్లారిటీ ఇస్తాను, వెయిట్ చేయండి అంకుల్. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఫైల్ క్లియర్ అయింది కదా, వెళ్ళి వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి. భూషణం గారు, మీ పని అయిపోయింది. మీరిక బయలుదేరండి. మా ఫ్యామిలీ విషయాలు అంకుల్తో డిస్కస్ చేయాలి. అమృత, నువ్వే అర్చనవని చెప్తావు.
నా మీదే పెత్తనం చెలాయిస్తున్నావా? ఈ భూషణం ఆత్మలు అంతరాత్మలు నమ్మే పాత వెర్రిబాగులవాడు కాదు. ఇప్పుడు నువ్వే అర్చన వంటి నమ్మటానికి. ఇప్పటికే మా అమ్మని నా కొడుకుని తెలివిగా చంపేసి నన్ను దెబ్బ కొట్టావు. ఇప్పుడు ఆ దెబ్బ మీద కారం చల్లుతున్నావు. నువ్వు అర్చన వింటో, అర్చన సిగ్నేచర్స్ నువ్వు చేయటమేమిటో నేను చూస్తాను. ఏంటంకల్, మీకిప్పుడు క్లారిటీ వచ్చిందా? నేనే అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసురాల్ని. ఈ ఆస్తి, ఈ అంతస్తు అంతా మీకు, మీ భార్య పిల్లలకి చెందాల్సింది. జస్ట్ మధ్యలో నేను నామ మాత్రమే. నేను మీకింతకు ముందే చెప్పాను కదా అంకుల్, మీ గోల్డెన్ లైఫ్ని కిల్ చేసుకుంటున్నారని. ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా మీదే. ప్రమీలాదేవిని ఈ ఇంటికి వారసురాలిగా చేసి నేను దూరంగా వెళ్ళిపోతాను. నాకు హెల్ప్ చేస్తారా? సారీ అమ్మా, నువ్వు మా ఇంటి దగ్గర మాట్లాడిన 4 మాటలతో నేనంటే ఏంటో, నా జీవితం అంటే ఏంటో అప్పుడే అర్థమైంది. చిన్నదానివైనా నేను ఏం కోల్పోయానో తెలుసుకునేలా చేశావు. నేను, నా భార్య, నా పిల్లలు, నా జీవితం గురించి ఆలోచించుకునేలా చేశావు. దీనికి నేను నీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. కానీ నేను ప్రమీలాదేవిని ఇక్కడికి తీసుకొచ్చే హెల్ప్ చేయలేనమ్మా. మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు అర్థమైంది అంకుల్. ఈ రోజు మీరు వెళ్ళి అడిగితే మీ భార్య మీరు డబ్బు కోసం మారిపోయారని నిలదీస్తుందనేగా మీ భయం. అది నాకు వదిలేయండి. మిమ్మల్ని మార్చుకోలేంది అత్తయ్యని మార్చుకోలేనా? జస్ట్ మీరు నాకు సపోర్ట్గా ఉండండి చాలు. కథ అంతా నేను నడిపిస్తాను. చూడమ్మా, నాకు ఈ ఆస్తి, అంతస్తు ఏదీ అవసరం లేదు. పోయిన జీవితాన్ని ఎలాగూ తిరిగి సంపాదించుకోలేను. కానీ మిగిలిన జీవితాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం కోసం నేను నీకు సపోర్ట్ చేస్తాను. నా భార్యని మారుస్తావా అమ్మా? పదండి అంకుల్. వదినెక్కడా? అరే రే రే గంగాధర్, ఏమైందిరా? ఏంటి అమ్మ ఎక్కడుంది? వదినా ఆగు, ఊరుకోనన్నా, ఊరుకో ఊరుకో. వదినా వదినా ఊరుకోనన్నా, ఊరుకో. ఏడోకు నాన్నా, గంగాధర్ ఊరుకో, ఊరుకో నాన్నా, ఊరుకో. వదినా వదినా అంటూ ఇదేనా మీరు చేసే పని? తను శారీ మార్చుకుంటుంటే మీరేం చేస్తున్నారండి ఇక్కడ? నువ్వు ఏ రోజు సంతోషంగా ఉండలేదు, మమ్మల్ని సంతోషంగా ఉంచలేదు. నువ్వు పొల్యూట్ అయ్యి అనవసరంగా మమ్మల్ని పొల్యూట్ చేస్తున్నావు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ఓహో, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా ఇంకా బొంకుతున్నావంటే నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చైతన్య.
ఏమైంది వైజయంతి? ఏం జరిగింది? అబ్బబ్బబ్బబ్బబ్బా, డోర్ ఓపెన్ చేసుకుని శారీ మార్చుకుంటూ చేసేవన్నీ చేస్తూ పైగా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా? వైజయంతి, ఛే, నేను కొట్టినా తిట్టినా మారవా? అరే, బాబు ఏడుస్తున్నాడని బాబును వదినికి ఇవ్వడానికి వెళ్తే దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేస్తున్నావు. నేను ఇష్యూ చేస్తున్నానా? అసలు ఎవరైనా డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు డోర్ క్లోజ్ చేసుకుంటారు. మరి ఈవిడ గారు డోర్ ఓపెన్ చేసి పెట్టింది ఎవరికోసం? మీకోసమే కదా? ఏం చూసుకునే నీకింత పొగరు? నా ఇంట్లోకొచ్చి నా ముందు నిలబడి నాకే ఆప్షన్స్ ఇస్తావా? నిన్ను